హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటంటే సగ్గుబియ్యం వడియాలు. సో సగ్గుబియ్యం వడియాలు ఏంటి స్పెషల్ రెసిపీ అనుకుంటున్నారా? అయితే ఈ వడియాల్ని మనం ఇడ్లీలు చేసినంత ఈజీగా మనం ప్రిపేర్ చేసేవచ్చు అండి. సో చాలా తొందరగా కూడా ప్రిపేర్ చేసేవచ్చు. సో ఈజీ ప్రాసెస్లో ఎలా ఈ రెసిపీ అంటే ఈ వడియాలు చేయాలో చూపిస్తున్నానండి. అందుకే స్పెషల్ రెసిపీ అన్నా అనమాట. మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, ఒకసారి ట్రై చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి ప్లీజ్ అండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ సగ్గు బియ్యం తీసుకున్నానండి, సాబుదానా. అయితే ఈ సగ్గు బియ్యం అనేది మీరు పెద్ద సగ్గు బియ్యం తీసుకోకండి, అలా అని మరీ చిన్నగా ఉండే సగ్గు బియ్యం తీసుకోకండి. మీడియం సైజులో ఉన్నవి అయితే సరిపోతుందండి. అవైతేనే బాగా వస్తాయన్నమాట. వాటిని ఇలా వాటర్ పోసుకొని ఒక 2 times నీట్గా క్లీన్ చేసుకోండి. వాటిని క్లీన్ చేసుకున్నాక వాటిలోకి వాటర్ వేసుకొని ఒక 3 hours వాటిని నానబెట్టుకోవాలండి. వాటర్ అనేవి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు చాలా కొంచెం వేయాలండి. అవి జస్ట్ మునిగేటట్టు వేయాలి. ఎక్కువ వేస్తే బంకగా అయిపోతుంది, మనకు ఒడియాలు పెట్టుకోవడం కష్టమైపోతుంది అనమాట. సో ఇక్కడ చూసారా, నాకు ఒక 3 hours నానబెట్టాక ఇలా అయ్యాయి. సో మీరు కూడా ఇలా వాటర్ ఎక్కువ అస్సలు వేయకండి, మునిగేటట్టు వేయండి, ఇలా వస్తాయన్నమాట. అప్పుడు దాంట్లోకి ఇలా అయ్యాక మీకు రుచికి సరిపడా సాల్ట్ అయితే దాంట్లో వేసుకోండి. ఇక్కడ కావాలంటే మీరు కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చండి. వేసుకున్న బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది. లేదంటే ఓన్లీ సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక దాన్ని మళ్ళీ పక్కన తీసి పెట్టేసుకోండి. పెట్టుకున్నాక తర్వాత మనం ఇడ్లీ స్టాండ్ తీసుకొని, సో ఇడ్లీ పెట్టుకుంటాం కదండి, తీసుకొని దాంట్లో ప్లేట్స్ తీసుకొని వాటికి మనం ఏం చేయాలంటే ఆయిల్ రాసుకోవాలండి. సో ముందుగా ఏం చేయాలంటే మనం ఇడ్లీ పెట్టే దాంట్లో వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత దాంట్లోకి ఇలా ఇడ్లీ పెట్టే ప్లేట్లో కొంచెం ఆయిల్ రాసుకొని దాన్ని మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. సో స్ప్రెడ్ చేసి ఇలా మొత్తం రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత చిన్న ఉండలు తీసుకొని వాటిని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒడియాల్లా పెట్టుకోవాలి. అయితే ఇక్కడ చేసేటప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఆ సాబుదానా అనేది ఒకదాని మీద ఒకటి లేకుండా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒకదాని మీద ఒకటి ఇది కొంచెం టైం పడుతుందండి, కూర్చొని నింపాదిగా చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి లేకుండా నీట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి ఎంత తిన్నిగా వస్తే మనం వాటిని ఫ్రై చేసేటప్పుడు బాగుంటాయండి, లేకపోతే పచ్చిగా ఉండిపోతాయి అన్నమాట. సో ఇలా చేసుకొని ఒకదాని మీద ఒకటి లేకుండా ఒడియాల్లా చేసుకొని మనం ఇడ్లీ పెట్టేటట్టు పెట్టుకోవాలి. అయితే ఆ స్టాండ్ పెట్టేటప్పుడు ఏంటంటే మీరు ఆ 3 holes ఉన్నాయి కదా, అవి మనం ఇడ్లీ పెట్టేటట్టు ఏం చేస్తాం, ఇడ్లీ పెట్టేటప్పుడు అవి ఒక పైన ప్లేటు కింద ప్లేటు అన్నీ కూడా హోల్స్ అన్నీ ఒకే లైన్లో ఉన్నట్టు పెడతాం. సో ఇక్కడ అలా కాకుండా హోల్స్ ఒక లైన్లో లేకుండా పెట్టుకోవాలన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇలా పెట్టుకున్నాక వాటిని ఒక 10 minutes కుక్ చేస్తే సరిపోతుందండి, మనకి రెడీ అయిపోతాయి. చూసారా, ఇలా మొత్తం కుక్ అయిపోతాయి అనమాట. కుక్ అయిన తర్వాత వాటిని స్టవ్ ఆఫ్ చేసేసాక ఒక 10 to 15 minutes బాగా చల్లగా అవ్వనివ్వండి. వేడిగా తీస్తే రావు. సో చల్లగా అయిపోయాక ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఒక స్పూన్ తీసుకొని దాని ఎడ్జెస్ అన్నీ కూడా లూజ్ చేసేసి ఇలా చేయితో తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయండి. ఎందుకంటే మనం ఆయిల్ పెట్టాం కాబట్టి చూసారు కదా, నీట్గా వచ్చేస్తుంది ఇలా. సో అది చల్లగా అయితే, వేడిగా అయితే రావండి. చల్లగా అయ్యాక ఎడ్జెస్ అన్నీ లూజ్గా చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఇలా తీసుకున్నవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరబెట్టుకోవాలండి. ఫ్యాన్ కింద అయినా సరిపోతుంది. మనం ఇక్కడ కానీ మరీ దల్సగా వేసేస్తే అవి ఆరవండి, ఎండటానికి టైం పట్టేస్తుంది, మనకి వేపేటప్పుడు కూడా సరిగ్గా రావు. ఇక్కడ నుంచి 1 day, ఇప్పుడు సమ్మర్ కదండి, 1 day ఎండకి నాకు బాగా ఎండిపోయాయండి. చక్కగా ఒడియాలు చక్కగా ఎండిపోయాయి 1 day ఎండలోనే. మీరు కూడా ఇలా స్టవ్ దగ్గర కానీ ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ మీరు ఎండబెట్టుకుంటే సరిపోతుందండి. సో తర్వాత నేనైతే కొంచెం ఆయిలే వేసానండి. కొంచెం ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేశాను అనమాట. సో ఆయిల్ అనేది మీరు అది మునిగేటట్టు వేయండి. సో చూసారు కదా ఆ సైజులో ఉన్న వడియాలు. సో ఇలా అయితే అయ్యాయండి. సో నేనైతే కొంచెం చేశాను, మీరు కూడా కొంచెం ఒకసారి ట్రై చేయండి. మీకు బాగా వచ్చాయి, రెసిపీ బాగుంది అనుకుంటేనే ఎక్కువ ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ అండి కామెంట్ చేయండి. నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి. నా ఛానల్ చాలా మంచి వీడియోస్ అని ఒకసారి వెళ్ళి చూడండి. సో ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.